ప్రియమైన వారలారా, మరొక పర్యాయము బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రసారమయ్యి వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మీకు మేము ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. పోయిన వారములో దీవెనకరమైన కుటుంబాలలో మార్కు తల్లి అయిన మరీ కుటుంబాన్ని గురించి కొంతవరకు మనం చూడగలిగాం. ఈ కుటుంబాన్ని 2 భాగాలుగా ధ్యానిస్తున్నాం. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 అనేది పోయిన వారం ధ్యానించాం. పార్ట్ 2 ఈ దినం ధ్యానిస్తున్నాం. మరి ఈ యొక్క మార్కు కుటుంబములో మార్కు తల్లి మరియ, ఆమె కుమారుడు మార్కు, ఆమె సహోదరుడు బర్నబా, 3 ఉన్నట్టుగా చూచాం. ఈ కుటుంబము యెరూషలేములో తమ సొంత గృహములో మరి సంగమునకు మరి ప్రవేశమిచ్చినట్టుగా అపోస్తలుల కార్యం 12:12 చూసాం. మరి మరియ మరి దీవెనకరమైన జీవితము, మరి సేవ, మరియు బర్నబా సేవను పోయిన వారం మనం చూచాం. ఈ దినము 2వ భాగములో మనం చూచేది ఏంటంటే, మార్కు మరి బర్నబాతో వెళ్ళిన తర్వాత మరి తను పేతురు యొద్దకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకొని పేతురు తను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 12వ వచనములో, నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే మార్కు పేతురు పత్రిక రాసేటప్పుడు మార్కు పేతురుతో కూడా ఉన్నాడు ఈ మాటను బట్టి. అందుకొని నా కుమారుడైన మార్కు మీకు వందనాలు చెప్పుచున్నాడు. కాబట్టి పేతురుతో మార్కు ఉండుట వలన మరి తను పొందిన మేలు, దీవెన ఏంటి గమనించాల. మార్కుకు కలిగిన గొప్ప ధన్యతలో ఒకటేంటంటే, తను సువార్త రాశాడు. 4 సువార్తలలో 2వ సువార్త మార్కు సువార్త. ఆ మార్కే ఈ యొక్క యోహానను మారుపేరు గల మార్కు, మరియ కుమారుడైన మార్కు. మరి ఈ సువార్త ఈయన రాసినట్టుగా మరి మనం ఎలా చెప్పగలం? ఈ సువార్త అంతా కూడా, ఎందుకంటే మార్కు యేసు ప్రభుతో కూడా మరి తిరిగినట్టుగా, సేవలో ఉన్నట్టుగా మనకు లేఖనాలు తెలియపరచం. అయితే మరి ప్రభు యొక్క భూలోక పరిచర్య అదంతా మరి మార్కుకి ఎలాగ తెలిసింది? అదంతా కూడా మరి పేతురు మార్కుకు తెలియపరిచాడు. అనగా మార్కు పేతురుతో ఉన్న దినాల్లో మరి ఆత్మీయ తండ్రిగా తన అనుభవాలన్నీ, ప్రభుతో కూడా తను ఉన్నప్పుడు ప్రభు చేసిన కార్యాలన్నీ మార్కుకు చెప్పాడు. అందుకని ఈ మార్కు వాటన్నింటినీ తన సువార్తలో రాశాడు. కనుక మార్కు సువార్త రాయటానికి కారణము మార్కు పేతురుతో కూడా ఉండటము. ప్రియులారా, ఇది చాలా గొప్ప ఆధిక్యత. అంతేకాదు, 2వది, పౌలు బర్నబాలు మార్కును విడిచి కుప్రకు వెళ్ళిపోయినారని అపోస్తలుల కార్యం 15లో మనం చదివాం కదా. మరి తర్వాత మార్కు పౌలుతో ఉన్నట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. దానికి ఆధారంగా లేఖనాలు ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో మరి మార్కును గురించి రాస్తూ అంటాడు 10వ వచనములో, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక పౌలు చెరలో నుండి రాసినట్టుగా మనం చూస్తాం. చెరపత్రికలలో మరి కొలసీ పత్రిక ఒకటి. కాబట్టి పౌలు చెరలో ఉన్నప్పుడు
మార్కు పౌలుతో కూడా ఉన్నట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. 10వ వచనములో మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అంటే పౌలు చెరలో నుండి పత్రిక రాసేటప్పుడు మార్కు పౌలుతో కూడా ఉన్నాడు గనక మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు అన్నాడు. ఇక్కడ తలంపు ఏంటంటే, మరి ఎలాగూ పేతురును విడిచిపోయి బర్నబాతో వెళ్ళిన మార్కు పౌలు నొద్దకు చేరాడు. అలాగ చేరటానికి కారణమేంటి, ఆ ప్రోత్సాహం ఇచ్చింది ఎవరు అని మనం చూస్తే 2వ పేతురులో ఒక మాట పేతురు రాస్తాడు. పేతురు రాసిన మాటను బట్టి మనము మరి దీనికి జవాబు పొందొచ్చు. 2వ పేతురు 3వ అధ్యాయము మరి 13వ వచనములో రాస్తాడు పేతురు. మరి 3వ లైన్లో మన సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. అంటే పేతురు పౌలు రాసిన పత్రికలను తాను చదివినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మరి పేతురుకు దేవుడు మరి జ్ఞానమును అనుగ్రహించినాడని మనం చూస్తున్నాం. కాబట్టి పేతురు దేవుని జ్ఞానమును కలిగి పత్రికలు రాసిన వ్యక్తిగా పేతురు రాస్తున్నాడు. కాబట్టి పేతురుతో మార్కున్నప్పుడు మరి పేతురు మార్కును ప్రోత్సహించి దేవుని జ్ఞానముతో నిండిన పౌలు నొద్ద ఉండటం మంచిదని మరి ఆయనకు సలహా ఇచ్చి ప్రోత్సహించినందువలన మార్కు తిరిగి పౌలు నొద్దకు వెళ్ళాడు. ఇది చాలా గొప్ప సంగతి. అంటే మార్కు పేతురు సలహా మేరకు పౌలు యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క పరిచర్యను ద్వారా మేలు పొందాలని, దీవించబడాలని తాను పౌలు నొద్దకు వచ్చాడు. అప్పుడు పౌలు ఎక్కడున్నాడు? అప్పుడు పౌలు రోమాలో మరి మొదటిసారి చెరలో ఉన్నాడు. పౌలు రోమాలో 2 పర్యాయములు చెరలో ఉన్నాడు. మొదటి చెరలో ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు. వాటిలో ఒకటి ఎఫెసీ పత్రిక, 2వది మరి కొలసీ పత్రిక, మరి 3వది ఆయన రాసింది మరి ఫిలోమోనుకు రాసిన పత్రిక రాశాడు, అనగా ఫిలిప్పీ పత్రిక. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలోమోను పత్రిక, 4 పత్రికలు మొదటిసారి చెరలో ఉన్నప్పుడు రాశాడు. ఆ తర్వాత 2వసారి మరలా రోమాలో చెరలో ఉన్నప్పుడు తను రాసిన చివరి పత్రిక 2వ తిమోతి పత్రిక. అందుకనే ఆ పత్రిక రాశాడు కదా, 4వ అధ్యాయంలో నేను వెడలిపోవు సమయము ఆసన్నమైంది అన్నాడు. దాంతో తన జీవితము అంతమైంది. ఆనాటి రోమా చక్రవర్తి మరి తన శిరచ్ఛేదనము ద్వారా పౌలును మరి చంపించాడు. కనుక ప్రియులారా, మరి మొదటిసారి చెరలో ఉన్న టైంలో మార్కు పౌలుతో చేరాడు. కనుక రెస్టరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియులారా, మరి దేవుని పనిలో ఎవరైనా సరే మరి తొలగిపోతే, దూరమైతే తిరిగి ఆ పనిని సమకూర్చుకోవటం అనేది మరి దేవుడు కలిగించే కార్యం. అందుకని దేవుడైన యెహోవా సమకూర్చే దేవుడు, ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్. దేవుడు మరి దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని తను తిరిగి సంపాదించుకునే దానికి ప్రభు కృపనిచ్చాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్, రెస్టోర్డ్ ఆల్ అని రాయబడింది. కాబట్టి మనం కూడా మరి యోబు కూడా
మరి సాతాను నష్టపరిచిన సమస్తాన్ని మరి రెండంతలుగా తిరిగి తను మరి పొందినట్టుగా రాయబడింది. కనుక ప్రియులారా, మరి దేవుని బిడ్డలుగా మనము మరి సమకూర్చుకోవాలా. ఇక నేను ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నీవు దేవుని పనిలో ఉన్నావా? దేవుని సేవలో ఉన్నావా? సంఘ సవాసలో ఉన్నావా? ఏ పరిస్థితుల్లో దాన్ని విడిచి వెళ్ళొద్దు. విడిచి వెళ్ళావనుకో, ఒకవేళ జరిగిందనుకో, ప్రభు పని మానేవనుకో, కొనసాగొద్దు. తిరిగి మరలా సమకూర్చుకో. మళ్ళా తిరిగి రా, సవాసంలోనికి రా, సేవలోనికి రా. ప్రభు నీకు ఇచ్చిన పనిని తిరిగి కొనసాగించమని దేవుని నామములో నేను మీకు హెచ్చరికిస్తున్నాను. కాబట్టి మార్కు పౌలుతో కూడా సహవాసాన్ని, సేవను సమకూర్చుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, మార్కు పౌలు యొక్క చెరలో, తన శ్రమలలో తను పాలిభాగస్తుడిగా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ విషయంలో కూడా మార్కు ఎంత ఆత్మీయ అభివృద్ధిలోకి వచ్చాడంటే, అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో మొదటి సువార్త ప్రయాణములో మార్కు పౌలు బర్నబాలతో కూడా ఉండి వారికి ఉపచారం చేస్తుండే సమయంలో తను వారిని విడిచి తిరిగి తల్లి యొద్దకు యెరూషలేముకి వెళ్ళిపోయినాడు చిన్న వయసులో. అనగా చిన్న చిన్న కష్టాలకు అననుకూలతలకు భరించలేక. అయితే ఇప్పుడు మరి ఎంత ఆత్మీయంగా ఎదిగాడంటే, పౌలు శ్రమలలో తను పాలిభాగస్తుడుగా ఉన్నాడు. పౌలు చెరసాల్లో ఉన్నాడు. మరి కొలసీలకు పత్రిక రాస్తున్నాడు. ఆ సమయంలో మార్కు చెరసాలలో పౌలుతో కూడా ఉన్నాడు. అనగా సువార్త ప్రయాణములో ఉండలేక వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు చెరసాలలో పౌలుతో కూడా ఉంటున్నాడు. ఈజ్ విత్ పాల్ ఇన్ ద ప్రిజన్. ఎంత గొప్ప ఆత్మీయంగా ఎదిగాడో చూడండి. అంతేకాదు, మరి ఈ యొక్క మార్కు తిరిగి వచ్చినప్పుడు పౌలు ఏమని ఆలోచించాడంటే, మరి మార్కు వయస్సులో ఉన్న యవనస్తుడైన తిమోతితో కూడా ఇతను ఉంచితే ఇతను బలపరచబడతాడు అని అనుకున్నాడేమో కానీ, అందునిమిత్తము తిమోతి ఎఫెసీలో కాపరిగా ఉంచిన పౌలు మార్కు తన ఎద్దుకు తిరిగి వచ్చినప్పుడు ఆ మార్కును తిమోతి యొద్ద కొంతకాలం ఉంచాడు అని మనకటి తెలుసు. మరి తిమోతి ఎఫెసీలో కాపరిగా ఉన్నారని మనకటి తెలుసు. తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చదివితే 4వ వచనం చివరి మాట, ఎఫెసీలో ఉండవల్లని నిన్ను హెచ్చరించితిని. కాబట్టి పౌలు ఎఫెసీలో తిమోతిని ఉంచాడు. తిమోతి ఎఫెసీలో కాపరిగా ఉన్నాడు. అందుకని మొదటి తిమోతి, 2వ తిమోతి పత్రికలను కాపరి పత్రికలు అంటాడు. కాబట్టి తిమోతి చక్కగా ఎదిగాడు. ఎంత ఎదిగాడంటే, సంఘమును కాపు కాయటమే కాదు, సంఘములలో సమస్యలు వచ్చినప్పుడు పౌలు మరి వెళ్ళలేని పరిస్థితులలో ఆ సమస్యల పరిష్కారము కొరకాయి తిమోతిని పంపించాడు. ఫిలిప్పీకి పంపించాడు, కొరింథీకి పంపించాడు. అంత ఎదిగాడు. ఇప్పుడు మరి తిరిగి వచ్చిన మార్కుని బలపరచటానికి పౌలు మార్కును ఎఫెసీలో తిమోతి యొద్ద కొంతకాలం ఉంచాడు అని మనకెట్టి తెలుసు. మరలా ఈ విషయాన్ని మనము 2వ తిమోతి 4వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. 11వ వచనం, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. పిల్లలు గమనించండి, ఇది మరి తిమోతికి రాస్తూ అన్నాడు, మరి మార్కును వెంట పెట్టుకొని రమ్ము అన్నాడు. అంటే ఇప్పుడు మార్కు ఎక్కడ ఉన్నట్టు? మార్కు
తిమోతితో కూడా ఉన్నట్టు. తిమోతి ఎక్కడున్నాడు? ఎఫెసీలో కాపరిగా ఉన్నాడు. కాబట్టి ఎందుకు అక్కడ ఉంచాడు? తిమోతి చాలా నమ్మకమైన వాడు. తిమోతి మరి గొప్ప పరిచర్య చేయగలిగిన వాడు, మరి సమస్యలను పరిష్కారం చేయగలిగిన వాడు. కాబట్టి అక్కడ ఉంచటం వలన మార్కును మరి బలపరిచేదానికి, మార్కుకు సహాయకరంగా ఉంటుందని అక్కడ ఉంచాడు. కనుక కొంతకాలం అయిన తర్వాత మార్కు ప్రయోజనకరమైన వాడయ్యాడు. రాయబడింది, పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. గమనించాలా, మొదట పౌలు మరి మార్కును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో మరి మనతో కూడా రాక మరి వెళ్ళిపోయిన మార్కును వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదు అని అపోస్తల కార్యములు 15వ అధ్యాయములో చెప్పిన మాట ఇది. 38వ వచనములో, అయితే పౌలు పంఫిలియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచి నా వాణిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదన్నాడు. కాబట్టి మరి పరిచర్య కొరకు అనగా తమతో కూడా పని కొరకు వెళ్ళేదానికి మరి మార్కును తీసుకెళ్ళటం యుక్తం కాదన్న పౌలు ఇక్కడే రాస్తున్నాడు. చాలా కాలమైన తర్వాత మరి అతడు అంటే మార్కు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ప్రియులారా, ఎంత గొప్ప ఎదుగుదల మార్కులో వచ్చిందో చూడండి. అనగా పౌలు ఇక్కడిచ్చే సాక్ష్యము మార్కును గురించి చాలా మరి ప్రోత్సాహకరంగా ఉంది. అక్కడేమో వెంటబెట్టిపోవటానికే యుక్తం కాదన్న పౌలు ఇక్కడ నాకు పరిచర్య కొరకై ప్రయోజనకారిగా ఉంటాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తిమోతి మార్కును వెంటబెట్టుకొని మరి రోమాలో 2వ పర్యాయము చెరలో ఉన్న పౌలు వద్దకు రావాల్సి వస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించాలా, తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు తన 2వ పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనములో అన్నాడు, నీవు వచ్చేటప్పుడు మార్కును వెంట పెట్టుకొని రమ్మన్నాడు. ఎందుకు అలాగన్నాడంటే తనతో ఉన్న వారందరూ తనను విడిచి వెళ్ళిపోయినారు చెరలో. 10వ వచనంలో రాయబడింది, మరి 16వ వచనములో అందరూ నన్ను విడిచిపోయిరి. అంతేకాదు మరి లూకా మాత్రమే నాతో ఉన్నాడు 11వ వచనములో. కాబట్టి ఇప్పుడు పౌలుకు పరిచారము చేయుట కొరకై ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్కును వెంటబెట్టుకొని రమ్మన్నాడు. ప్రియులారా, గమనించండి, మార్కు తిమోతిని మనం పోల్చి చూస్తే అన్ని విషయాల్లో కూడా మార్కు అధికమైన ఆధిక్యతలో ఉన్నవాడు. తను యెరూషలేములో ఇల్లుంది, అపోస్తలులతో పరిచయం ఉంది, బర్నబా యొక్క మేనల్లుడు, మరి ఎన్ని ఆధిక్యతలు తనకున్నాయి. తిమోతికి ఈ రకమైనటువంటి ఆధిక్యతలు ఏమీ లేవు. కేవలము తాను ఒక మరి గ్రీకు దేశస్థుని కుమారుడు, హెలెనీయుడు, తన తల్లి ప్రభువును నమ్ముకుంది, అంతే. అయితే తిమోతి తన యోగ్యతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, పౌలు ద్వారా పరిచర్యలో తర్బీదును బట్టి మరి ఏ పొరపాటు లేకుండా తాను పైకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు లోకరీత్యా చూస్తే మార్కుకు ఆధిక్యతలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మార్కు తన స్థానాన్ని పోగొట్టుకున్నందువలన తాను తిమోతి కంటే వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు తిమోతి మరి వెంట పెట్టుకొని రావాల మార్కును.
మార్కు తిమోతితో కూడా ఎఫెసులో ఉన్నాడు. కాబట్టి మార్కును వెంటబెట్టుకొని తిమోతి వెళ్ళాలా అంటే తిమోతి నాయకత్వములో మార్కు వెళ్ళాలా? ఈ విషయంలో మార్కు ఎంత తగ్గించుకున్నాడో చూడండి, ఎంత దీనుడయ్యాడో చూడండి, ఎంత హ్యూమిలియేషన్లో తను మరి ఇష్టపూర్వకంగా ఉన్నాడో చూడండి. ప్రియులారా గమనించండి, మనము మొదట వారమైనా మన మొదటి స్థాయిని మనం పోగొట్టుకుంటే తిరిగి వచ్చిన తర్వాత అదే స్థాయిని కోరుకోవటం అనేది అవివేకం. అది ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా ఒకసారి మన యొక్క సర్వీస్ బ్రేక్ అయిపోతే సీనియారిటీ పోద్ది. అలాగే సేవలో కూడా ఒక వ్యక్తి ముందుండి జరిగించిన వాడు ఏదో పరిస్థితిని బట్టి ఆపేసుకొని మరి కొంత దూరమై మరలా వచ్చాడనుకోండి, వస్తే తన తిరిగి పరిచయను పొందొచ్చు. కానీ మరి అంత వరకు కొనసాగుతున్న వారితో కూడా ముందుకు వెళ్ళలేడు. he cannot claim his seniority because he has stopped, సర్వీస్ బ్రేక్ అయింది. అలాగా మార్కు గ్రహించాడు, అవును కదా, మరి నేను ఇలాగా తప్పైన వాడిని కదా అని తను హ్యూమిలియేషన్లోకి వచ్చాడు, దీనుడయ్యాడు. కాబట్టి తిమోతి ఏమో ముందు వెళ్తున్నాడు, తిమోతిని అనుసరించి మార్కు వెళుతున్నాడు. కనుక ఇటువంటి దీనత్వములోనికి మార్కు రాగలిగాడు. అందును బట్టే మార్కు ప్రయోజనకారి అని పౌలు అంటున్నాడు. కనుక మరి మార్కు తిరిగి పౌలునొద్దున్నాడు. అనగా పౌలు యొక్క చివరి కాలంలో, రెండవ చెరసాలలో మార్కు పౌలుతో కూడా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మరి మార్కుకు స్థానిక సంఘ బాధ్యతలు ఏమి లేవు. ఆయన పౌలుతోనన్నా ఉండాలా, పేతురుతోనన్నా ఉండాలా, బర్నబాతోనన్నా ఉండాలా, లేక తిమోతితో కూడా ఉండాలా ఎఫెసులో. అయితే తిమోతికి పరిచయం ఉంది, సంఘం ఉంది. కాబట్టి మార్కును తీసుకొచ్చి పౌలుకు అప్పగించి తిరిగి తన పరిచయం తను వెళ్ళాలి, తన సంఘానికి తను వెళ్ళాలి, బాధ్యత ఉంది. కనుక మార్కును అప్పగిస్తే మార్కు పరిచారం చేస్తూ ప్రయోజనకరమైన వ్యక్తిగా పౌలుకు మరి రోమాలో 2వ చెరలో ఉండగలుగుతాడు. కనుక ప్రియమైన వారలారా, ఎంత గొప్ప మరి సమకూర్పో మనం చూస్తాం. కనుక ఈ సెకండ్ పార్ట్లో మనం నేర్చుకునేది ఏంటంటే, మార్కు మరి తను సమకూర్చబడిన తర్వాత ఆఫ్టర్ రెస్టరేషన్, అనగా బర్నబాతో కూడా పౌలు విడిచి వెళ్ళిపోయి మరలా వచ్చాడు కదా, మరలా వచ్చిన తర్వాత తను ఎలాగ పరిచయంలో ఉంటూ వచ్చాడు అనేది మనం నేర్చుకున్నాం. మొదట పేతురుతో ఉన్నాడు. మరి దానివల్ల కలిగినటువంటి మేలు తనకే కాదు, దేవుడు తనకిచ్చిన ఆధిక్యత, ఆ పరిచయం ద్వారా అనేకులకు కలిగినటువంటి మేలు ఏంటంటే సువార్త రాశాడు. తన పేరుతో సువార్త రాశాడు. గాడ్ హెస్ ఆనర్డ్ హిమ్, తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఘనపరిచాడు. మరి అంతేకాదు, పేతురు సరైన రీతిలో నడిపించాడు. పీటర్ గైడెడ్ హిమ్ టు ద రైట్ ప్లేస్, టు ద రైట్ పర్సన్. ఎవరైనా పౌలు. ఎందుకు అక్కడ మనం చదువుతాం, పౌలుకు దేవుడిచ్చిన జ్ఞానము, ఆయన రాసిన పత్రికలు, మరి ఇవన్నీ కూడా తను 2వ పత్రికలో రాశాడు. కాబట్టి అంత జ్ఞానము కలిగిన మరి వ్యక్తి యొద్ద తన కుమారుడిగా పరిగణించినటువంటి మార్కు ఉండటము ఆశీర్వాదకరమని పేతురు తలంచిన వాడై మరి తనిక చనిపోబోతున్నాడు.
మరి పేతురు చనిపోబోయే ముందు మరి పౌలుతో కూడా తను ఉండటం మంచిదని పౌలు యొద్దకు పంపించాడు. కనుక పౌలు యొద్ద తను ఉండి, గమనించండి, పౌలు యొద్ద తను మొదటి చెరలో ఉన్నాడు. ఆ మాట మనము కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి తిరిగి వచ్చినప్పుడు చెరలో పౌలుతో కూడా ఉన్నాడు. మరి ఆ తర్వాత మనం చూస్తే మరి అతను తిమోతితో కూడా ఉన్నాడు ఎఫెసీలో. అది మనకటి తెలుసు. 2వ తిమోతి రాస్తూ మరి మార్కును వెంటబెట్టుకొని రమ్ము అంటున్నాడు. కనుక మరి అక్కడ తను సంఘములో కోవర్కర్గా, తిమోతికి కోవర్కర్గా ఉంటూ వచ్చాడు. తద్వారా తను చాలా ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాడు. తను తగ్గించుకున్నాడు, దీనుడయ్యాడు, ప్రయోజనకారయ్యాడు. ఇది పౌలు గుర్తించాడు. గుర్తించి అందరు వెళ్ళిపోయినారు, లూకా మాత్రమే ఉన్నాడు, కనుక నాకు పరిచయం చేయాలా, ఇక తగినవాడు ఎవరు? మార్కే. కాబట్టి తిమోతి, మార్కును వెంట పెట్టుకొని రా అని పిలిచాడు. కనుక ప్రియులారా, ఇలాగా మార్కు అంతకంతకు సమకూర్చబడిన తర్వాత దీవించబడ్డాడు. మరి అనేకులకు దీవెనకరంగా అయ్యాడు. దాన్ని బట్టి ఆ కుటుంబం, ఏ కుటుంబము? మరియ కుటుంబం, మార్కు తల్లి అయిన మరియ కుటుంబములో మరి వారి జీవితాలు, మరియ తన ఇంటిలో అనేకులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంది. అనగా తాను ఇతరులకు ప్రయోజనకరంగా, దేవునికరంగా ప్రార్థనలో ఉంచటం అనేది చూసాం. రెండవది, తన సహోదరుడు బర్నబా మరి అనేకులకు అంత్యోకాయలో మరి సంఘములో, సేవలో పౌలుతో కూడా కలిసి మొదటి సువార్త ప్రయాణములో అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. 3 మార్కు మరి ఎంత దీవెనకరంగా ఉన్నాడంటే, ఒకసారి పొరపాటు చేశాడు, రెండోసారి కూడా పొరపాటు చేశాడు, మూడోసారి మరి సువార్త ప్రయాణంలో యెరూషలేము వెళ్ళిపోయినాడు, పొరపాటు అయింది. అయితే బర్నబాను బట్టి తిరిగి సమకూర్చబడ్డాడు. రెండోసారి మళ్ళీ బర్నబాతో పోయాడు, పేతురును బట్టి తిరిగి సమకూర్చబడ్డాడు. ఇట్స్ ఏ రియల్లీ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ప్రభు సేవలో ఉన్న మనకు ఇవన్నీ ఎంత హెచ్చరికలు చూడండి. ఇలాగ మనము మన పరిచర్య కొనసాగాలని, మరి తద్వారా మనము దీవెనకరంగా ఉండాలని, ఇతరులకు దీవెనకరంగా మనం ఉండాలని ఈ కుటుంబాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ప్రభుయేసు ప్రభు తండ్రి అయిన దేవుడు అలాగా ఉండునట్టు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మరి ఈ దినము మార్కు తల్లి అయిన మరియ కుటుంబాన్ని గురించిన సెకండ్ పార్ట్ నేర్చుకున్నాం. దేవా, మేము కూడా ఆ కుటుంబ సభ్యుల వలె దీవించబడటానికి నాయన, అనేకులకు దీవెనకరంగా ఉండటానికి, దీవించబడిన కుటుంబముగా మంచి సాక్ష్యం పొందేదానికి సహాయం చేయండి. విన్నవారిని మీరు దీవించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.